महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहं श्रीनरसिंह जय नरसिंह जय जय नरसिंह प्रह्लादेश जया पद्मा मुखा पद्मा भृंगो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे गोविंदा श्री गोदारम्మ తల్లికి జై గోపినాథ్ భగవాన్ కి జై జగన్నాథ్ బలదేవ స్వామి महाराज की जय श्री बालाजी भगवान की जय श्री लड्डू गोपाल भगवान की जय राधा गोपीनाथ भगवान की जय हरिनाम संकीर्तन की जय श्री गौरांग राधा नैनाभिराम भगवान की जय श्रील प्रभुपाद की जय गोविंदा 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 మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జిల్లాలోనే పుట్టిన సాతుడు ద్వాపరకృష్ణమాచార్య వారు మహానుభావులు సింహాచలంలో ఉంటారు. వారు అన్నారు, మనకి బంధం ఉంటే సరిపోదు, ఉన్నట్టు తెలియాలి అన్నారు. అంటే ఏమిటండి అంటే, ఒక ఆయన ఒక్కరు అక్కడ కొంచెమే జాగం వాడు వచ్చారు, పెద్దోడిని నేను ముందు వచ్చాను అంటాడు. ఇక పోయేవాడు పొద్దుపో, నేను కుర్రవాడిని బోర్డు భవిష్యత్తు ఉంది పడిపో కొట్టేసుకున్నారు మనం చెప్తున్నారు. అక్కడ ఉండాలి, ఒకళ్ళ వచ్చుకుంటున్నారు. ఇంతలో ఇంకో పెద్దని గుడిగేసి వచ్చాడు. ఎవయా బుర్రందా నీకు, అసలు ఎవరనుకుంటున్నావు, వాడు మీ అబ్బాయే అన్నాడు. ఎవయా నీకు బుర్రలేదా, ఆయన మీ నాన్న అన్నాడు. ఇంక ఇప్పుడు చూడు సీన్ రివర్స్. నాన్న నువ్వు ఉన్నానా, కుర్రం నేను పని ఉంటాను, బాగానే ఉంటాను. నీ భవిష్యత్తు ఉన్నా, నువ్వు ఉండరా, నువ్వు ఉండు. ఇందాకేమో నువ్వు ఉండు. ఎందుకని? ఇందాక బంధం తెలియక ఇప్పుడు బంధం తెలిస్తే, అలాగే భగవంతుడితో మన బంధం తెలిస్తే భగవంతుడిని అలా పట్టుకుంటా. అది తెలియక ఇప్పుడు చూడండి, నేను ఏ ఊరిల్లా సంతోషంగా ఉండి ఏ ఊరిల్లా ఆ ఆనందాన్ని అనుభవించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కడప నుంచి వచ్చాను, నాకు ఎవరు గుర్తొస్తారు? అన్నమే గుర్తొస్తారు. ఆ పక్కన ఒంటిపెట్ట ఆ కోదండ రామాలయాన్ని బాగు చేయడం కోసమని కేవలం రోజు ఖాళీ కొబ్బరి చిప్పలో దానం తీసుకున్న ఫుడ్ తినేవారు. కొబ్బరి చిప్పలు ఎంత ఉండదా? ఆయన పేరు వావికొండ సుబ్బారావు గారు. కేవలం మన రమణవాసిలా ఒక్క లంగోటి కొట్టింది, కేవలం గోచి పక్కగా అని కొట్టు ఉంటుంది. మనం కార్డు మీద కూడా మన కార్డులో కూడా పెట్టించాం. వావికొండ సుబ్బారావు గారు ఆయన ఆంధ్ర వాల్మీకి అంటారు. కేవలం కొబ్బరి చెప్ప ఇంటికి వచ్చి ఆయన పొద్దుటూరు ఇంటింటికి ఆ కొబ్బరి చెప్పలు ఏమో అంతే తినేవారు. అలాగే రామనామం చేసి రామాయణం రాసి ఆ గుడి నిర్మాణం పునర్నిర్మాణం చేశారు. ఒంటిపెట్టి ఆయన గుర్తొస్తారు. కన్నప్ప ఈ అన్నమయ్య పుట్టిన ఊరికి అవతలే పుట్టాడు. అయ్యో బలివాడు కన్నప్ప కన్నడోడు ఏం కాదు, ఏం కాదు. కన్నప్ప కన్నడ ఇది బాగుంది, బలి చెప్పారు. కార్తికేయకి కాలకేయ అలా అన్నట్టు. సో అన్నమయ్య వాళ్ళ ఊరికి వెళ్ళే ముందే ఆయన వస్తుంది. సో అలా ఒక శివభక్తుడు ఒక విష్ణు భక్తుడు పుట్టిన నేల, ఒక గొప్ప వైష్ణవ క్షేత్రం ఉన్న నేల. అలా కనపడ్డా అలా పొంగిపోతాను నేను. అలా కర్నూలు వెళ్ళామనుకోండి, అహోబిలం మహానంది మల్లన్న యాగంటి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇప్పుడు ఇలా రాజమండ్రి వచ్చాం, గోదావరం తల్లి, గౌడీ మఠం, అంతర్వేది, అన్నవరం, ఇంకా లెక్కలేని అగస్త్య ప్రతిష్ఠిత శివలింగాలు, కుమారరామం, బెక్కవోలు, క్షీరారామం, బెక్కవోలేమో వినాయకుడు. అసలు నేను చెప్పేది ఒకటి కాదు,
అలా అనువున దివ్యత్వం గర్భితంగా ఉన్నటువంటి నేలలో పుట్టే మనం. కాబట్టి ఇప్పుడు చాగంటి గారు ఏం చెప్తారు, ఆఫీసులో ఎవరో వచ్చి ఎవరి సుబ్బారావు కూతురు పెద్దానికి అయిపోయింది, రెండో దానికి కూడా పెళ్లి కుదిరిపోయిందండి, మంచి సంబంధం అండి, వీడి కూతురు కాదు సుబ్బారావు కూతురు, గర్భం పడిపోయిందండి సుబ్బారావు అంటాడంట. ఎందుకు? ఆ సుబ్బారావు బాగుండాలనేటువంటి కోరిక. ఇతని పొంగు ఎందుకు, ఆ సంతోషం ఎందుకు? ఎదరోడి మేలుకోవాలి, ఎదరోడి బాగుపోవాలి, ఆ పొంగు ఉండాలి, ఆ పొంగు ఉండాలి. ఆ పొంగు ఎలా వస్తుంది? సర్వేజన అనే భావనలో వస్తుంది. వాడు ఎవడైనా సరే బాగుండాలి. కాబట్టి ఈ భూమి మనందరినీ వేదం చెప్తుంది. మాతా పృథ్వ్యోహం అహం పితా అహం పుత్ర, మాతా పృథ్వ్యోహం అహం పుత్ర, ఆమె నా తల్లి, నేను ఆమె పుత్రుడు. అవును, భావన ఎంత గొప్పదండి. ఈ భూమండలం నాకు తల్లి అంటే భూమి మీద ఉన్న వాళ్ళంతా నా బంధువులేదా? అంతేగా మరి, అంతే వసుదైక కుటుంబం. అవునా? మరి ఈ భావన అసలు కుదురుతుందండి ఎడారిలో? అసలు. కాబట్టి ఈ జగత్తు బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. ఒక చెప్పి ముగిస్తాను. మొన్న మూర్ఖుడిని సిగ్నేచర్ ఛానల్లో ఇంటర్వ్యూ చేశారు. అతని పేరు మణికంఠ స్వామి. గురులో కొండగొర్రె. మీరు రామాయణం చదివారా? చదవలేదు. భగవద్గీత చదివారా? చదవలేదు. భాగవతం చదివారా? చదవలేదు. అవి నాకు చదవాలని పెంచలేదు, నన్ను పిలవలేదు, ఓన్లీ బొక్కడా బుల్బుల్ బుక్ పెట్టే చదివాను. ఇప్పుడు 5 మనుషులు 4 ఉన్నప్పుడు వీడు మంచోడు అనాలంటే మిగిలిన కూడా పరిశీలించాలిగా, వీడు ఒక్కడి మంచోడు ఏంటారుగా. అవునా? అవునా? సో కాబట్టి ఇలాంటి కొండగోళ్ళు పెరగడానికి కారణం ఏంటి? జ్ఞానం అందకపోవడం. ఎంత గొప్ప నేలండి, ఋషులు పుట్టిన నేల ఇది. ఎక్కడ అగస్త్యుడండి? రాముడికి ఆదిత్య హృదయం చెప్పినటువంటి అగస్త్యుడు పుట్టిన నేల. ఆ అగస్త్యుడు వచ్చి ఎన్ని ప్రతిష్టలు చేశాడు ఇక్కడ. లేదా ఏలూరు దగ్గర ఒక ఊరు ఉందండి, ఏదో ఊరు, పెద్ద శివాలయం, అదే ఆయన ప్రతిష్ట. ఇక్కడ సత్వం పడదు, దాన్ని ఏదో అంటారు, మంచి బలిగుతారు. అలా ఎన్నున్నాయి ఇక్కడ తూర్పుగోదావరిలో, గోల్డ్ అలా చాలా. కాబట్టి ఋషి నేల. అలా గౌతముడు తపస్సు చేసి గోదావరి పుట్టించిన నేల. ఎక్కడో పొంగనూరు, అక్కడ షాపు, ఆ షాప్ పేరేంటి? ఆ షాప్ పేరు దుర్వాస. ఎక్కడన్నా విన్నావు నువ్వు? వరంగల్ వెళ్ళాము, ఆడ స్కూల్ పేరు అర్క. అర్క అంటే ఎవరు? సూర్యుడు. అర్క ఇంటర్నేషనల్ స్కూల్. అలా మంచి పేరు, అలా ఎంత గొప్ప నేలండి. ఇవేమీ పట్టకుండా, ఇవేమీ తెలియకుండా, కేవలం మూర్ఖత్వంతో, మూఢత్వంతో. ఎక్కడైనా లాజిక్ ఉందా? ఒక వ్యక్తి ఒక దేవుడిని నమ్మి, వ్యక్తి ఇంకో దేవుడిని నమ్మితే వాళ్ళ నెమ్మలో నరకానికి వెళ్తారు, ఈ నెమ్మలో నరకానికి వెళ్ళడం ఏమిటండి? అందుకని జ్ఞానం పంచబడకపోతే మూర్ఖులు తయారవుతారు. ఆ మూర్ఖులు ఏ స్థితికి దిగజారుతారంటే నాదవుతే కరెక్టే అని నిరూపించుకోవడానికి హత్యలకి తెగబడతారు. పాకిస్తాన్ దిగుతుందండి? ఆ మూఢత్వంతోనే కదా, ఆ మొక్కత్వంతోనే కదా. కాబట్టి ఈ భూమి హిందువులది కాదు, ఈ భూమి క్రైస్తవులది కాదు, ఈ భూమి ముస్లింలది కాదు, ఈ భూమి అన్ని పురాణాలది. చెప్పండి చూద్దాం. ఈ భూమి అంతా మా మతమే ఉండాలి అనేటువంటి రాక్షస మోక ఈ మాట ఒప్పుకుంటుందా? కాబట్టి ఈ భూమండలం సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎంత గొప్ప అండి. ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి రోగం రాకూడదు. ఎవరికి అన్నారు? ఓన్లీ హిందువులు కనలే, ఓన్లీ భారతీయులు కనలే, ఓన్లీ ఆర్యులు కనలే. కాబట్టి ప్రపంచంలో అంబేద్కర్ చెప్పారు, బ్రదర్హుడ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఇస్లాం.
వాళ్ళకి బ్రదర్హుడ్ ఉంటుంది, ఓన్లీ వాళ్ళ మధ్యలో బ్రదర్హుడ్ ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ కంటే నువ్వు తోపు కాదు కదా. ఎవడైతే భయ్యా అంటున్నాడో కుయ్యగల అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ముత్యాలమ్మ గుడిని తన్నింది ఎవరు? పాత బస్తీని ఏలుతున్నది ఎవరు? బంగ్లాదేశ్లో కోసింది ఎవరిని? కోసింది ఎవరు? పాత బస్తీని గుర్తించింది ఎవరు? కొత్త దేశాలు గుర్తించింది ఎవరు? కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులారా, గోదావరి ఖాళీగా ఉంది, కృష్ణ ఖాళీగా ఉంది, మూసి కూడా ఖాళీగా ఉంది. అబద్ధాలు ఆడడం మానేసి మీరు వాటిలో ప్రవేశించండి. జనజీవన స్రవంతిని పాడు చేయకుండా ఉండండి. భారత్ మాతకి జై. కామెంట్లు పెట్టి ఎదవలు ఎవరైనా సరే, ఎదవలు కామెంట్లు పెడితే వాళ్ళ పేరుతో పెట్టండి. లేదా బిఎల్ఆర్, ఎస్బిఆర్, పివిఆర్, ఆర్కేఆర్ అని పెడతాడు. ఎందుకని ఆ పేరు చెప్తే దొంగ ఆడు మనకు గుట్టేది లేచిపోతుంది కాదు. కాబట్టి మనం స్పిరిచువాలిటీలో ఉండడం అంటే ఆల్రెడీ అందులో మొరాలిటీ ఉంటుంది, అందులో హ్యూమిలిటీ ఉంటుంది, అందులో హ్యుమానిటీ ఉంటుంది, అందులో డివినిటీ ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే అది స్పిరిచువాలిటీ. క్లారిటీ, ప్యూరిటీ, షూరిటీ, హ్యూమిలిటీ, హ్యుమానిటీ ఇవన్నీ ఉంటే, మొరాలిటీ ఉంటే అప్పుడు స్పిరిచువాలిటీ. పేరుతో పనేటి నీకు? పేరు ఎందుకు? ప్రతిసారి పేరు అడుగుతావు నువ్వు. పేరు చెప్పడం తిడతారు. పేరు ఎందుకు చెప్పడు? మొరాలిటీ లేదు కాబట్టి. మొరాలిటీ లేని గాడ్ యాక్సెప్ట్ చేస్తాడా? ఆడు ఏ గాడ్ అయినా. కాబట్టి మొరాలిటీతో జీవించండి చక్కగా. వేర్ దేర్ ఇస్ నో మోరల్, దేర్ ఇస్ ఓన్లీ కోరల్, నో పెరల్. కోరల్ అంటే గొడవ, పెరల్ అంటే ముత్యం. సో ముత్యంలా ఉంటేనే సత్యం తెలుస్తుంది. కాబట్టి ప్రపంచ నాశనానికి పుట్టిన ఎడారి మతాలు మన దేశాన్ని నాశనం చేయకముందే నశించుగాక. అన్ని మతాలకు సమానం అనేవాళ్ళు కూడా నశించుగాక. నిరూపిస్తే 10 లక్షలు పొందేద్దరు కాక. భారత్ మాతకి జై. రాజమండ్రి వాళ్ళకి బై.